ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారంటే నా సొంత పిల్లలను కూడా పక్కన పెడతా. విశాఖ సెంట్రల్ జైలు సందర్శించిన వేళ ఏపీ హోంమంత్రి అనిత చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవి. అంతేకాదు, విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్, గంజాయి ఘటనలపై విచారణ జరుగుతుందన్నారు. 10 రోజుల్లో నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదన్నారు హోంమంత్రి అనిత. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్తో పాటు గంజాయి దొరికిన ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణల వేళ క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు మంత్రి. ఉన్నతాధికారులతో కలిసి విశాఖ సెంట్రల్ జైలుకెళ్లి పరిశీలించారు. విశాఖ జైలులో జరుగుతున్న ఘటనలపై కమిటీ వేసినట్లు వెల్లడించారు హోంమంత్రి అనిత. ఆ ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు. జైలులో గంజాయి వాడుతున్నారన్న ఆరోపణలపైన స్పందించారు మంత్రి. సెల్ ఫోన్లు బయటపడినాయి అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు అంటే ఎక్కడా కూడా ఒక ఇంచును కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమి రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. విధులు సమర్థంగా నిర్వహించకపోతే జైలు సిబ్బంది పైన చర్యలు ఉంటాయన్నారు హోంమంత్రి. యూనిఫామ్ సర్వీస్లో ఉన్నవాళ్లు ధర్నాలు, బంద్లలో పాల్గొనకూడదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్వాకం వల్లే ప్రస్తుతం జైలులో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కమిటీ వేశామని 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి అనిత. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. నేనేమంటున్నానంటే ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదే, ట్రాన్స్ఫర్ చేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బంధుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవారు ఎప్పుడు ఒకటి పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. తన పిఏ జగదీష్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపైన స్పందించారు హోంమంత్రి అనిత. ఈ విషయంలో జగదీష్ ను అలర్ట్ చేశానని, ఆయన పద్ధతి మార్చుకోకపోవడం వల్లే తొలగించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారని భావిస్తే తన సొంత పిల్లలను సైతం పక్కన పెడతానని వ్యాఖ్యానించారు హోంమంత్రి అనిత.